ఇప్పటివరకు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ భాగం కింద అంతరిక్ష పరిశోధన, భారతదేశంలో ఉన్నటువంటి అంతరిక్ష పరిశోధనల గురించి ఎన్ని రకాలైనటువంటి ప్రధానమైనటువంటి రాకెట్లు, శాటిలైట్స్, ప్రధానమైనటువంటి వాహక నౌకల గురించి తెలుసుకోవడం జరిగింది. వాటిలో భాగంగా జిఎస్ఎల్వి, పిఎస్ఎల్విలకు మధ్య గల ప్రధాన వ్యత్యాసాలు మరియు వాటిలో ఉన్నటువంటి ఇటీవల కాలంలో ప్రయోగించినటువంటి ఐఆర్ఎన్ఎస్ఎస్ గురించి మరియు మార్స్ ఆర్బిటర్ మిషన్ గురించి ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని రకాలైనటువంటి ఏ పరిశోధనలు జరిగినాయో వాటన్నిటి గురించి కూలంకషంగా చర్చించడం జరిగింది. అలాగే అణుధార్మికత లేదా న్యూక్లియర్ టెక్నాలజీ భారతదేశంలో ఎలా ప్రారంభమైంది, దీనికి సంబంధించినటువంటి 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. దీనిలో ప్రధానమైన టాపిక్స్ ఏమేమి ఉంటే ముందు చర్చిద్దాం. ఈ అణుధార్మికతలో ప్రధానంగా దీనిలో ఉన్నటువంటి సాంకేతికత సో దీనిలో ఉన్నటువంటి కేంద్రీయ విచ్చిత్తి, కేంద్రీయ సంలీనం అనగా ఏమిటి, కేంద్రీయ విచ్చిత్ అంటే ఏంది, కేంద్రీయ సంలీనం అంటే ఏంది, దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇంధనాలుగా ఎవరిని ఉపయోగిస్తారు, దీంట్లో ప్రధానమైనటువంటి వనరులు ఎక్కడి నుంచి మనం సాధారణ భారతదేశం దిగుమతి చేసుకుంటుంది, దీనిలో ఉన్నటువంటి క్రిటికల్ మాస్ అనగానేమి, లేకపోతే మోడరేటర్, కూలెంట్ అనే కంట్రోలింగ్ రాడ్స్ అనేటువంటి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. దీని తరువాత రెండవ ప్రధానమైనటువంటి టాపిక్ దీంట్లోని అణుశక్తికి సంబంధించిన కేంద్రీయ పరిశోధనా సంస్థలు. అణుశక్తికి సంబంధించినటువంటి కేంద్రీయ పరిశోధనా సంస్థలు 1954లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏర్పడినప్పటి నుంచి ఎటువంటి ప్రధానమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, వీటిలో ఏ సంస్థ వాటి యొక్క ప్రధాన కార్యాలయం ఏముంది, వాటి యొక్క ప్రధాన విధులు ఏవి నిర్వర్తిస్తాయి అనేది రెండవ దీంట్లో ఉంది. మూడవది ప్రధానంగా రియాక్టర్లకు సంబంధించినటువంటి సమాచారం. సో ఈ సాంకేతికతలో ప్రధానంగా మనం ముందస్తుగా గమనించవలసింది ఇవి 3 టాపిక్స్. అణు శక్తికి సంబంధించినటువంటి ఫిజిక్స్, భౌతిక శాస్త్రంలో మనకు కనిపించే లేదా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి అణుశక్తులు. సో సాంకేతికత గురించి పరిశీలించినప్పుడు మొట్టమొదటిసారిగా 1954వ సంవత్సరంలో భారతదేశ అణురంగ పితామహుడైనటువంటి హోమీజే బాబా భారత అణురంగ పితామహుడు లేదా భారత అణుశాస్త్రవేత్త పితామహుడు అంటారు. ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పితామహులు ఉన్నారు. అలాగే వాటిలో అణురంగానికి వచ్చేసరికి హోమీజే బాబా, అంతరిక్ష పరిశోధనకు వచ్చేసరికి విక్రమ్ సారాభాయ్, శ్వేత విప్లవానికి వచ్చేసరికి వర్గీస్ కురియన్, హరిత విప్లవానికి వచ్చేసరికి ఎంఎస్ స్వామినాథన్, సిల్వర్ రెవల్యూషన్ లేదా గుడ్ల ఉత్పత్తి లేదా పౌల్ట్రీ ఉత్పత్తికి సంబంధించినంత వరకు బివి రావు. అంటే ఈ ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క వ్యక్తి గణనీయమైనటువంటి కృషి సల్పడం మీరు గమనించవచ్చు. ఇటువంటి ప్రయత్నంలో భాగంగా 1954వ సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ఏర్పాటు చేయటం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని 1954వ సంవత్సరంలో దీనికి ప్రధాన కారకులైనటువంటి వ్యక్తి హోమీజే బాబా. భారత అణురంగ పితామహుడైనటువంటి హోమీజే బాబా పేరు మీదుగా తర్వాత ముంబైలోని ట్రాంబే అనే ప్రాంతంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లేదా బార్కుని ఏర్పాటు చేయటం జరిగినది. ట్రాంబే బొంబాయి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాంబే అనే ప్రాంతంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ను భారత అణుశాస్త్ర పితామహుడైనటువంటి హోమీజే బాబా పేరు మీద ఏర్పాటు చేయడం జరిగినది. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్వరంగం. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ భారత అణు విద్యుత్ కేంద్రం 1954లో హోమీజే బాబా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుంది. సాధారణంగా 2 రకాలైనటువంటి అణు విద్యుత్ ఇంధనాలను ఉపయోగిస్తారు. దీంట్లో కనిపించే ప్రధానమైనటువంటి ఇంధనాలు నెంబర్ 1 యురేనియం, నెంబర్ 2 థోరియం. యురేనియం మరియు థోరియం. యురేనియం హైలీ అన్స్టేబుల్ కాంపోనెంట్, అంటే ఎక్కువ మొత్తంలో అణుధార్మికత కన్ను ఎల్లప్పుడూ తన నుంచి విడుదల చేసేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇంధన వనరు యురేనియం. హైలీ అన్స్టేబుల్ కనుక అత్యంత వేగవంతంగా తన యొక్క శక్తిని విడుదల చేస్తుంది.
హైలీ అన్స్టేబుల్ కనుక ఇది విచ్చిత్తికి ఎక్కువగా గురి కాబడుతుంది. హైలీ అన్స్టేబుల్ కనుక ఇది ఎక్కువ మొత్తంలో విచ్చిత్తికి గురి కాబడుతుంది. విచ్చిత్తికి అయ్యే క్రమంలో, ఇది విచ్చిత్తి చెందే క్రమంలో దీని నుంచి శక్తి మరియు 2 న్యూట్రాన్లు విడుదలవుతాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్రక విచ్చిత్తి సమయంలో యురేనియంను విచ్ఛిన్నం చేయటం ద్వారా 2 సమానంగా ఏర్పడినటువంటి వేరే పదార్థాలు ఏర్పడుతూ అధిక మొత్తంలో శక్తితో పాటు 2 న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఈ విడుదలైన న్యూట్రాన్లు మరొక యురేనియం అణువును విచ్ఛిన్నం చేయడం ద్వారా ఆ యురేనియం అణువు మరొక 2 న్యూట్రాన్లను, అలా ఆ 2 న్యూట్రాన్లు మరొక 2 యురేనియం అణువులు, అలా చైన్ రియాక్షన్ లేదా గొలుసు చర్యలాగా నిరంతరం సాగుతూ ఉంటుంది. దీనినే చైన్ రియాక్షన్ అంటారు. దానికి కారణమైనటువంటి ప్రధానమైన మూలకంగా మనం యురేనియంను చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యురేనియం అనే మూలకం యురేనియం 235ను ఏదైనా ఒక న్యూట్రాన్తో బంబార్డ్ చేయటం ద్వారా, దీన్ని విచ్చిత్త చేయటం, కేంద్రక సంలీనంలో ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక న్యూట్రాన్ ద్వారా యురేనియం 235ను విచ్ఛిన్నం చెందడం ద్వారా ఇది 2 న్యూట్రాన్లను మరియు శక్తిని విడుదల చేస్తుంది. ఈ 2 న్యూట్రాన్లు మరొక యురేనియం అణువును, ఈ 2 మరొక యురేనియం అణువును, అలా గొలుసు కట్టుగా చైన్ రియాక్షన్ లాగా సాగుతూ ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా నిరంతరం పెరగడం వలన ఒక అణువు ఒక్కసారి ఈ న్యూక్లియర్ రియాక్టర్ శక్తి ప్రారంభించడం, న్యూట్రాన్ ద్వారా ఒక యురేనియంను విచ్ఛిన్నం చెందిస్తే అది గొలుసులాగా అనేక మొత్తంలో న్యూట్రాన్లను విడుదల చేస్తూ ఆ విడుదలైనటువంటి న్యూట్రాన్లు మరొక యురేనియం అణువును, ఆ యురేనియం అణువు విచ్ఛిన్నం ద్వారా ఏర్పడినటువంటి మరొక జత న్యూట్రాన్లు, అలా చైన్ రియాక్షన్ లాగా కంటిన్యూస్గా జరుగుతూ పోతూ ఉంటుంది. దీనినే కేంద్రక సంలీనం అని అంటారు. సరే, కేంద్రక విచ్చిత్తి లేదా న్యూక్లియర్ ఫ్యూజన్. కేంద్రక విచ్చిత్తి లేదా న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ కేంద్రక విచ్చిత్తి లేదా న్యూక్లియర్ ఫ్యూజన్లో అధిక మొత్తంలో శక్తి మరియు న్యూట్రాన్ల విడుదలను మీరు గమనించవచ్చు. అధిక మొత్తంలో శక్తి విడుదలవుతుంది, శక్తితో పాటు న్యూట్రాన్లు విడుదలవుతాయి. ఈ శక్తిని కొలవడానికి ఉపయోగించే యూనిట్ను TNT అని అంటారు. ఈ శక్తిని కొలవడానికి ఉపయోగించే యూనిట్ను TNT అనగా ట్రైనైట్రోటోలిన్. అణుధార్మికతలో లేదా అణు విద్యుత్తులో లేదా రియాక్టర్ల ద్వారా విడుదలయ్యేటువంటి శక్తిని కొలవటానికి లేదా కేంద్రక విచ్చిత్తి ద్వారా ఏర్పడినటువంటి శక్తిని కొలవటానికి ఉపయోగించే యూనిట్ను మనం ఎలాగైతే ఉష్ణోగ్రతను కెల్విన్లు లేదా సెల్సియస్లలో గుర్తిస్తామో, అలాగే అధిక మొత్తంలో ఉష్ణోగ్రత మరియు అధిక కాంతిని వెదజల్లే పదార్థాన్ని TNT లేదా ట్రైనైట్రోటోలిన్లతో గుర్తించడం జరుగుతుంది. ఇది కేంద్రక విచ్చిత్తికి సంబంధం. మరి భారతదేశంలో యురేనియం అనే అణుధార్మికత ప్రభావాన్ని కలిగినటువంటి యురేనియం మూలకం యొక్క లభ్యత చాలా తక్కువగా ఉంది. ఉండటం వలన కేరళ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మోనోజైట్ థోరియం యొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో కల న్యూక్లియర్ ఫ్యూయల్, భారతదేశంలో ఉన్నటువంటి అణుధార్మికత కలిగినటువంటి పదార్థాన్ని మోనోజైట్ అంటారు. అది కేరళలోని బీచ్లలో ఎక్కువగా లభిస్తుంది. బీచ్లలో అధికంగా లభిస్తుంది. కేరళ సముద్ర తీరంలో ఉన్నటువంటి బీచ్లలో మనకి సాధారణంగా కనిపించే ఇసుకను మోనోజైట్ ఇసుక అంటారు. దీని నుంచి మనకు లభించేటువంటి రేడియో ధార్మికత కలిగినటువంటి ఫ్యూయల్ని లేదా ఇంధనాన్ని థోరియం అని అంటారు. ఇది రేడియో ధార్మికతకు సంబంధించినటువంటి ఫ్యూయల్స్ లేదా ఎటువంటి ఫ్యూయల్స్ అయితే ఉంటాయో ఇది. మరి దీనిలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి టెర్మినాలజీ లేదా సాంకేతికత రియాక్టర్. సాధారణంగా న్యూక్లియర్ రియాక్టర్ అనగా ఒక నిర్దిష్ట క్రమ పద్ధతిలో పేల్చబడినటువంటి ఆటం బాంబ్ అని చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 2 రకాలైనటువంటి ఉంటాయి. ఒకటి కేంద్రక విచ్చిత్తి, 2 కేంద్రక సంలీనం.
న్యూక్లియర్ ఫిషన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూషన్. కేంద్రక విచ్చిత్తి అనగా సాధారణంగా మనం ఉపయోగించేటువంటి అణుబాంబులలో కనిపించే సాంకేతిక పరిజ్ఞానం, అణుబాంబులలో కనిపించే సాంకేతిక పరిజ్ఞానాన్ని కేంద్రక విచ్చిత్తి అని అంటారు. మరి కేంద్రక సంలీనం అంటే సూర్యుని యొక్క ఉపరితలంలో కనిపించే హీలియం అణువులు సంయోగం చెందటం ద్వారా, రెండు కేంద్రకాలు సంయోగం చెందడం ద్వారా అధిక మొత్తంలో విడుదలయ్యే శక్తిని కేంద్రక సంలీనం అని, ఒక అణువు విచ్ఛిన్నం చెందడం ద్వారా రెండు కేంద్రకాలు ఏర్పడేదాన్ని కేంద్రక విచ్చిత్తి. పేర్లోనే ఉంది. విచ్చిత్తి అంటే విచ్ఛిన్నం చెందడం, సంలీనం అంటే రెండు అణువులు సంలీనం. సూర్యునిలోని శక్తికి మూలాధారమైనటువంటి ప్రక్రియ అంటే కేంద్రక సంలీనం. సూర్యునిలోని శక్తికి మూలాధారమైన ప్రక్రియ అంటే కేంద్రక సంలీనం. ఈ కేంద్రక సంలీనానికి ఉదాహరణ సూర్యుడు. కేంద్రక సంలీనమునకు ప్రధానమైనటువంటి కారణం లేదా ఉదాహరణ అంటే సూర్యుడిని చెప్పుకోవచ్చు. ఇలా జరిగేటువంటి ప్రక్రియలు, ఒక యురేనియం అణువు విచ్ఛిన్నం చెందడం ద్వారా రెండు న్యూట్రాన్లు, ఈ రెండు న్యూట్రాన్లు మరొక రెండు న్యూట్రాన్లను, ఈ రెండు న్యూట్రాన్లు మరొక రెండు న్యూట్రాన్లను ఇలా ఏర్పరిచే క్రమంలో ఎప్పుడైతే ఏదో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రాంతంలో లేదా ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో అధికంగా విడుదలవుతున్నటువంటి న్యూట్రాన్లను శోషించుకోవటం ద్వారా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అధికంగా విడుదలయ్యే న్యూట్రాన్లను శోషించడం ద్వారా న్యూక్లియర్ రియాక్టర్ను, అణుబాంబులో అధిక మొత్తంలో శక్తి విడుదల కాకుండా శక్తిని ఒక క్రమ పద్ధతిలో వినియోగించబడే పరికరాన్ని లేదా ఆపరేటర్స్ను మనం న్యూక్లియర్ రియాక్టర్ అని అనవచ్చు, లేదా కేంద్రక రియాక్టర్. ఈ కేంద్రక రియాక్టర్లో మనకి కనిపించేది న్యూట్రాన్లను శోషించుకునే పరికరం కావాలి. న్యూట్రాన్లను శోషించుకోవాలి. ఎవరు న్యూట్రాన్లను సాధారణంగా శోషించుకుంటారు? న్యూట్రాన్లను సాధారణంగా శోషించుకోవడానికి కాడ్మియం రాడ్స్, బోరాన్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. అంటే ఒక క్రమ పద్ధతిలో అమర్చబడినటువంటి అణుబాంబును న్యూక్లియర్ రియాక్టర్ అని అంటారు. దీనిలో అధికంగా విడుదలవుతున్నటువంటి న్యూట్రాన్లన్నింటినీ శోషించడం ప్రధానంగా కనిపించేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. సో దీంట్లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్. మరి న్యూక్లియర్ రియాక్టర్లో క్రిటికల్ మాస్ రియాక్టర్ లేదా న్యూక్లియర్ రియాక్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే న్యూక్లియర్ రియాక్టర్, ఈ న్యూక్లియర్ రియాక్టర్లో సాధారణంగా ఉదాహరణ మీరు చూస్తే కల్పకం, IGCAR, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అండి, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. తమిళనాడులోని కల్పకం అనే ప్రాంతంలో ఉన్నటువంటి తమిళనాడులోని కల్పకం అనే ప్రాంతంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. తమిళనాడులోని కల్పకం అనే ప్రాంతంలో ఉన్నటువంటి భాగాన్ని IGCAR అనే ప్రధానమైన, అందువల్ల మీరు సాధారణంగా మీరు గమనించి చూస్తే తమిళనాడు రాష్ట్రంలో పవర్ కట్ చాలా రేర్గా ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ ప్రధానంగా రెండు ప్రధానమైనటువంటి రియాక్టర్లు కనిపిస్తాయి. ఒకటి కుడంకులం అణు రియాక్టర్ లేదా న్యూక్లియర్ రియాక్టర్, మరియు ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ IGCAR. ఈ రెండింటి నుంచి విడుదలయ్యేటువంటి విద్యుత్ శక్తి ద్వారా తమిళనాడు రాష్ట్రం, అంటే న్యూక్లియర్ రియాక్టర్ కోసం ఉదాహరణ చెప్పుకుంటాం. న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంది? ఒక క్రమ పద్ధతిలో శక్తిని విడుదల చేసేదాన్ని. మరి దీనిని క్రిటికాలిటీ అనే ఒక పదంతో సూచిస్తారు. సాధారణంగా వైద్య పరిభాషలో క్రిటికాలిటీ అనగా చాలా ప్రాబ్లమాటిక్ అని చెప్పుకుంటారు. ఈ పేషెంట్ క్రిటికల్ స్థితిలో ఉన్నాడంటే చాలా ప్రాబ్లం లేదా సమస్యను. కానీ ఎప్పుడైనా అణుధార్మిక శాస్త్రవేత్తలు లేదా న్యూక్లియర్